అందరికీ నమస్కారం. పొద్దున్నే బేరాలాడి మళ్ళీ కొత్త మొక్కలు తీసుకున్నానండి. ఈసారి నాకు ఇష్టమైన మొక్కలు తీసుకున్నాను. మరి ఏ మొక్కలు తీసుకున్నాను, ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను, ఎప్పుడు నాటుకోవాలి, తెచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు కొన్ని విషయాలనేది చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఇంటి ముందుకి మొక్కలు అమ్మే అతను వస్తే తన దగ్గర తీసుకున్నాను. ఎప్పుడు తీసుకునే అతను తనైతే కొంచెం హెల్దీగా ఉన్న మొక్కలు తీసుకొస్తాడు. అంతేకాకుండా కొంచెం మంచి మొక్కలు తీసుకొస్తాడు అనమాట. ఎందుకంటే ఇలా ఇంటి ముందుకి అమ్మేవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం కండిషన్లో ఉన్న మొక్కలు, హెల్దీగా ఉన్న మొక్కలు తీసుకొస్తేనే మనలాంటి వాళ్ళు తీసుకుంటారని కొంచెం బాగున్న మొక్కలే తీస్తూ ఉంటారు. నేను తీసుకున్న 4 మొక్కలు హెల్దీగా ఉన్నాయి. ఏ మొక్కలు తీసుకున్నానంటే ముందుగా నాకు ఎంతో ఇష్టమైన గులాబీలు తీసుకున్నానండి. నా దగ్గర ఎన్ని గులాబీలు ఉన్నా కూడా నేను కొంటూ ఉంటాను. గులాబీలు అంటే అంత పిచ్చి. మరి ఇదైతే సెంటు గులాబీ. ఇలా మొగ్గలు ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే అవి చాలా తొందరగా కోలుకుంటాయి. ఇంకొకటేమో వైట్ చామంతి. లాస్ట్ ఇయర్ నా దగ్గర 2 ప్లాంట్స్ ఉండేవి, కానీ సమ్మర్లో చనిపోయాయి. వీటి కోసం వెతికాను కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ దొరికాయి. ఇంకా ఈసారి దీన్ని చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బటన్ రోజెస్. ఈ బటన్ రోజెస్ అయితే ప్రజెంట్ కూడా నా దగ్గర ఉంది. 2 ఇయర్స్ నుంచి నేను పెంచుకుంటున్నాను. కాకపోతే కొంచెం డల్గా ఉందన్నమాట. మళ్ళీ ఇంకొక మొక్క తీసుకున్నాను. ఇదైతే పెంచుకోవడం చాలా ఈజీ అండి. ఎంత ముద్దుగా ఉంటాయో ఈ ఫ్లవర్స్ అయితే. క్యూట్గా ఇలా బంచెస్గా వస్తాయి అన్నమాట. చూడడానికి అయితే భలే ముద్దుగా ఉంటాయి. పింక్ కలర్లో ఉంటాయి, ఇంకోటేమో కొంచెం రెడ్డిష్ కలర్లో కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. చివరిగా వచ్చేసి దవనం తీసుకున్నాను. దవనం వేరు, మరువం వేరండి. ఇది 2 టైప్ వెరైటీ ప్లాంట్స్ అనమాట. ఇదైతే స్మెల్ సూపర్గా వస్తుంది. వీటిని ఎలా నాటుకోవాలో కూడా నేను టైం ఉంటే మీకు ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మొక్కకి కూడా సాయిల్ మిక్స్ అనేది ఒకటే విధంగా ఉంటుంది. కాకపోతే కొన్ని షేడీ ఏరియాలో లేదంటే పార్షియల్ సన్లైట్లో పెరిగే మొక్కలకి మాత్రం కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వాలి. అలాంటి మొక్కలకి కొంచెం ఇసుకైనా లేదంటే కోకోపీట్ అయినా మారుస్తుండాలన్నమాట. అంతేను. ఇలా మనకి సాయిల్ మిక్స్ అనేది రెడీగా ఉంటే మొక్కలు తీసుకుని వెంటనే నాటుకోవచ్చు. ఏమీ కాదు. కాకపోతే మధ్యాహ్నం పూట మాత్రం నాటకండి. వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు ఒకవేళ దూర ప్రాంతాల నుంచి మొక్కలు తెచ్చుకున్న వాళ్ళైతే ఒక వారం పాటు మొక్కలకి మన ఇంటి వాతావరణానికి అలవాటు పడనివ్వండి. ఈ మొక్కలైతే చుట్టుపక్కల నర్సరీలో నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి వెంటనే నాటుకోవచ్చు. కాకపోతే సాయంత్రం అయినా లేదంటే ఉదయం అయినా సరే నాటండి. మధ్యాహ్నం పూట నాటితే మాత్రం అవి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవుతాయి. జాగ్రత్తగా నాటుకోండి. వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా, రూట్ బాల్ అనేది ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా నాటుకోండి. ఫ్రెష్ సాయిల్ తీసుకొని చక్కగా కంపోస్ట్, ఫర్టిలైజర్స్ అన్నీ కలుపుకొని నాటుకుంటే ఇంకా చాలా చక్కగా పూలు పోస్తాయి. ఇంకొక విషయము, ఎప్పుడైనా సరే మొక్కల్ని తీసుకోవాలనుకుంటే మాత్రం బాగా పువ్వులతో కలకల్లాడుతున్న మొక్కను మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మొగ్గలతో ఉన్నదైతే పర్వాలేదు, కానీ కంప్లీట్గా పూలతో ఉన్నది మాత్రం తీసుకుంటే అవి కొంచెం కోలుకోవడానికి టైం తీసుకుంటాయి అన్నమాట. ఇలా మీరు పాలీ బ్యాగ్లో మొక్కల్ని ఉంచే వాళ్ళైతే మాత్రం తేమ అనేది ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. ఎక్కువగా వాటర్ కూడా ఇవ్వకండి. ఎక్కువగా వాటర్ ఇస్తే కూడా మళ్ళీ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మొక్కల పైన వాటర్ ఇస్తే అవి చాలా చక్కగా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. మరి ఈ 4 మొక్కలు వచ్చేసి నాకు 400 తీసుకున్నాడండి అతను. మరి ఎక్కువ అంటారా తక్కువ అంటారా కామెంట్ చేయండి. వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.